1 minute. ఎవరు వెళ్తావా? శర్వానంద్ గారు, మీరు టికెట్లు కొంటే మేము బాగుంటాం. శర్వా గారు, ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూసి 2 ఇయర్స్ అయిపోతుంది. మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్ జరిగినాయి. అండ్ ఎందుకు ఎంత 2 ఇయర్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్గా. వెంటనే 2 రోజులకు ఒక పార్ట్ ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు. ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి, ఇప్పుడు సడన్గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్లాన్డ్గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా, తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి, జనాలు మీరు పెట్టే 150 రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు. చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వీ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు, కానీ ఒక కొత్త శ్రీరామ్ని, కొత్త సినిమాని చూస్తారు మీరు, పెద్ద సినిమాని చూస్తారు. శర్వానంద్ గారు స్వామి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ అంటే హార్ట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్, ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్ల మీద జానర్స్ మీద వెళ్తున్నారు, రైట్? ఇప్పుడు మీరేమో సడన్గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని తీసుకుని వస్తున్నారు. అంటే మీరు డూ యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజారాన్ని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం, మన వాళ్ళకి, మన వంశీశేఖర్ వీళ్ళందరికీ. వాళ్ళు చెప్పిన మాట, శర్వా అన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు, అసలు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు, ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ద లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పీ ఏంటి? వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్? ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా, ఏదో చెప్పుదామని నేను చెప్పలా. ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్, అంటే మన జీవితంలో జరిగేది. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను. ఇట్స్ అ వెరీ నార్మల్, ఒక వెరీ క్యూట్, స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం, అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారా అంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని ఏళ్ళైందిరా సినిమా చూసి ఇంత మంచి సినిమా అని, ఆ ఫీల్తో వెనకైతే బయటకు వెళ్తారు. వాట్ హ్యాస్ రియల్లీ బెస్ట్ వర్క్డ్ అవుట్ బిట్వీన్ యూ అండ్ కృతి శెట్టి సినిమాలో? మీ అండ్ కృతి శెట్టి కొంతసేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమానా చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. గుడ్. కృతి ప్రసాద్ గారు ఇద్దరు కృతిలు కదా, సో కన్ఫ్యూజన్. హలో అండి, మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 ఇయర్స్ ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ, లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు, ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి. ఏంటి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was very good, Andy. It added
a lot of growth to me to understand what the industry is and how production works. And team was very good. Sorry, I'm very shy in speaking in Telugu. But overall, it was a great experience, and I had a. అంటే great వాట్ ఈస్ learning. దట్ ఫ్రిక్షన్? నేనే ఫ్రిక్షన్. సర్వ పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయినా మొత్తం డైరెక్షన్ టీంతో తను వచ్చేవారు, లండన్కి వచ్చారు. బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్న్డ్ మోర్ దెన్ డూయింగ్, షీ లర్న్డ్ అ లాట్. అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు. ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ యూస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్. సో కీప్ రాకింగ్ కృతి గారు. శర్వా గారు, ఆల్ ది బెస్ట్. శర్వా గారు ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు ఇక్కడ 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 స్వామి. ఓకే, మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం, ఐపీఎల్ ద్వారా థియేటర్స్కి జనాలు రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది 2020. ఏంటి పరిస్థితి, సినిమాల పరిస్థితి ఏంటి? ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది. ఓకే 7th నుంచి మేము వస్తాం, 27 నుంచి కల్కి వస్తుంది. పండగే పండగ. ఓకే శర్వ గారు, ఈ మధ్య మీకు పెళ్ళయింది, ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో? అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. మీరనగానే మీ ముందో పక్కో వెనకో రామ్ చరణ్ గారు షాడోలో ఉంటారు. ఈ ట్రయల్ని కూడా ఆయన లాంచ్ చేశారు. ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి? ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన ఏమైనా వస్తారు? అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం. అంటే ఇంకా షూటింగ్ డేట్స్ 3rd or 4th నుంచి తెలుస్తుంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం 1-2 డేస్లో. కృతి శెట్టి హలో హియర్. ఇప్పుడు నార్మల్గా ఇందాకలా నేను శర్వానంద్ని అడిగినే విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లల పెంపకం, బ్రింగింగ్ అప్ ఆల్ దిస్, డూ థింక్ దట్ దే సూటెడ్ యూ యాజ్ అన్ యాక్ట్రెస్? అదే అండి, శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు ఇక్కడ అండి, ట్రైలర్ చాలా బాగుందండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు. అవునండి. మీ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలాంటిది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్కా అండి. ఈసారి ఇది అంతే. మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామట. శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, కృతి గారు, మీరు హాయ్ కృతి ఇందాక- గారు, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఒక్క నిమిషం. మీరు ఇందాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారా? అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్ రాజు గారు కూడా. అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్నే అడగండి అంటే నాకేం చెప్పలేదు. ఓకే, శ్రీరామాదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా, ఫస్ట్ సినిమా. వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లా కనిపిస్తున్నాడు. వాడితో యాక్టింగ్ చేసుకోవడం ఎంత కష్టం అనిపించింది. త్రూ అవుట్ ఉన్నట్లు ఉంటుంది ఆ క్యారెక్టర్. సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే, మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా. ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి డైలాగ్ ఉంటుంది మగధీరాలో కదా, ఇరగదీసావరా బచ్చా అని. దట్ ఐ అంటే